30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ గుడి చెంబగిరి అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. బాగా చెట్టు కింద ప్రశాంతమైన వాతావరణము, ఎండకి చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అంతా రాష్ట్రం అంతా వేడి, కుప్పంలో మాత్రం ప్రశాంతంగా కనపడతా ఉంది. సో కుప్పం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఎందుకన్నా? ఇక్కడ మొత్తం పనులు చేసింది, వర్క్ చేసింది, ఏం కావాలో మొత్తం చేసిందంటే మన చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన వస్తేనే మనకు చేస్తాడనేసి ఇక్కడ ప్రజల అభిప్రాయం. ఈసారి బాబు గారు ఓడిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రచారం బాగా గట్టిగా వినపడతా ఉంది. మేము వచ్చేసేసి ఇది ఇక్కడ మాత్రమే కాదు, అంటే కుప్పంలో అనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందరి చూపు కూడా కుప్పం వైపు ఉంది. నిజంగా ఆయన గెలిచే విధంగా ఉందా లోకల్గా? ఖచ్చితంగా గెలుస్తారు. అది పేక్ ప్రచారాలు, ఆ ప్రచారాలని పేకు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకేం చేయాలన్నా కుప్పానికి చంద్రబాబు నాయుడు గారే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. 1,00,000 మెజారిటీ వస్తుంది అంటారు. ఖచ్చితంగా అది ఇక్కడ మా విలేజ్కి అయితే ప్రత్యేకంగా ప్రతి విలేజ్కి ఒక స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ కానీ, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, పిఎస్ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు అన్నీ డెవలప్ చేసింది మా దేవుడు మా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన మేము 1,00,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిపిస్తామని మాటిస్తున్నాం సార్. మాది కుప్పం, మాట తప్పం సార్. ఎట్లా ఉంది అమ్మా ఇక్కడ కుప్పంలో వాతావరణం ఎట్లా ఉంది? ఎన్నికలు వచ్చేసేస్తా ఉన్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాను అనుకోండి. ఎందుకమ్మా? బాబు గారు ఉంటేనే మాకు అన్ని శేఖరాలను ఏమి ఇచ్చారమ్మా బాబు గారు? మామూలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంకా అన్ని వందానే, రోడ్లు, నీళ్ళు, అన్ని ఆధారాలు వందానే. పసుపు కుంకుమ కింద లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఇచ్చారు కదా, అది అన్నీ మీకు ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసేసి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు వచ్చేసేసి 16,000 18,000 రూపాయల డబ్బులు ఇస్తూ ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మరి అవి కూడా వస్తూ ఉన్నాయి కదా మీకు? వస్తా. మరి ఎవరు రావాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి ఇంటికి కూడా నేను సంక్షేమం అందుతూ ఉంది, సో ప్రజలందరూ మారిపోయారు, ఇప్పుడు మా పార్టీ వైపు ఉన్నారంటా ఉన్నారు. అంటే అవి తీసుకొని కూడా మళ్ళీ ఇప్పుడు మీరు వేరే పార్టీ రావాలనుకుంటా ఉన్నారా? చంద్రబాబు నాయుడే ఆయనే రావాలనుకోండి. మీ గ్రామానికి సంబంధించి ఇంకా ఏం అభివృద్ధి కావాలనుకుంటా ఉన్నారు? మాకు అభివృద్ధి అంటే ఇంకా సిసి రోడ్లు అన్నీ వేసుకున్నాము. దీని పక్కన డ్రైనేజ్ కావాలి. ఇంకా అభివృద్ధిలో ఏమీ ఇది లేదు. ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో ఆర్థికంగా తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గంలో వాళ్ళ ఆదాయాలన్నీ పెంచి ప్రతి కుటుంబంలోనూ ఆనందం ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మినీ బెంగళూరు చేస్తాను అంటూ ఉన్నాడు. ఇక్కడ మన కుప్పాన్ని అంటే హైదరాబాద్ తరహాలో ఐటీ హబ్బులు చేస్తా, పక్కనే బెంగళూరు ఉంది, ఆ బెంగళూరుని తనదలనే విధంగా నేను చేస్తాను, లేదంటే బెంగళూరుకి ఈక్వల్గా చేస్తాను అంటూ ఉన్నారు. నిజంగానే అది నమ్మేటట్లుందా? 100% నమ్మవచ్చు. ఎందుకంటే కుప్పాన్ని ఈ 5 ఏళ్లలో ఒక అగ్రగామిగా 175 నియోజకవర్గాల్లో నంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టాలని ఒక సంకల్పంతో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఖచ్చితంగా చేస్తారు. ఈక్వల్ టు బెంగళూరు చేస్తారు. ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే, చేస్తారు కూడా. సరే, ఇది మొత్తం మీద ఏంటంటే కుప్పం ప్రజలు ఖచ్చితంగా ఈసారి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మా కుప్పం అనేది మీరు పక్కన పెట్టండి సార్, మేము కుప్పాన్ని మీకు గెలిచి మేము ఇస్తాము, మీరు రాష్ట్రం చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూద్దాం, మరి ఎన్నికలకు కూడా పెద్దగా సమయం అయితే లేదు. మరి ప్రజల అభిప్రాయం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది అయితే వెచ్చు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? చంద్రబాబు నాయుడే రావాలి సార్. టీడీపీ మహిళలంతా చంద్రబాబు గారికి పట్టం కడతా ఉన్నారు. మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది సార్. ఓకే, ఏంటమ్మా టీడీపీ హయాంలో మీకు జరిగిన మంచి ఏంటి? సార్ మాకు అప్పుడు పసుపు కుంపించినారు సార్ చంద్రన్న, ఇప్పుడైతే మాకేమీ లేదు సార్. ఓకే, వైసీపీ వచ్చిన తర్వాత ఏం ఏమీ రాలేదు సార్. మామూలుగా ఇప్పుడు ప్రతి మహిళకు కూడా ఇస్తా ఉన్నారు కదమ్మా, 15,000 18,000 ఇట్లా ఇస్తా. మేము లోన్ ఎత్తుకోలేదని నాకు ₹1 కూడా రాలేదు సార్ పొదుపులా. ఓకే ఓకే, పొదుపులో రాలేదా? ఓకే, అది కాకుండా పిల్లలకి అమ్మఒడి కింద ఏమైనా వస్తాయమ్మా? అది వచ్చింది సార్ 13,000, అది ఒకటే సార్. మిగతా ఇంక రైతు భరోసా అనేది వచ్చింది, కానీ పొదుపులో మాత్రం ₹1 కూడా రాలేదు సార్. పసుపు అనేది చంద్రాన్ని ఇచ్చి సార్, ఇప్పుడేమో ₹1 రాలేదు సార్. ఓకే ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా ఇచ్చారు కదా, మరి ఎందుకు మరి మీరు ఒక పార్టీ వైపు ఉన్నారు? రాలేదు సార్. ఇప్పుడు
అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి కదా మీకు, రైతు భరోసా వచ్చింది, మరి ఎందుకు బాబు అయిపోయి ఉన్నారు మీరు? లేదు మాకు అభిమానం సార్, చంద్రన్న అంటే మాకు అభిమానం సార్. సార్ ఉండేది మేము మారాలి సార్. ఏంటంటే డబ్బులు ఎవరు ఇస్తా ఉన్నారు అనేది కాదు, అభిమానం కావాలంటారు. చంద్రన్న వల్ల టీడీపీనే గెలాలి సార్. ఇక్కడ అంటే మీ కుప్పం వరకేనా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీనే గెలాలి సార్. ఓకే, ఈసారి బాబు గారు గెలిస్తే ఇంకా ఏం అభివృద్ధి అవ్వాలనుకుంటా ఉన్నారు ఇక్కడ? మాకు ఇంకా ఈ డ్రైనేజ్ కాలువ రావాలి సార్. మాకు ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ ఊర్లో ఇంకా ఏమన్నా కావాలి సార్. ఓకే ఓకే డ్రైనేజ్ సిస్టమ్ లేదమ్మా ఇప్పుడు ఈ ఐదేళ్లలో? ఏమో డ్రైనేజ్కి ఏమి ఎవరు పట్టించుకోలేదు సార్. రోడ్ల మీద పోతాం సార్ నీళ్ళు, చంద్రాన్ని వేసిన రోడ్డు మీదే పోతాం సార్ నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళంతా. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా? సార్ టీడీపీ వస్తేనే బాగుంటుంది. అది ఎట్లా అంటే మాకంతా విజరాయి పైపులు అంతా మాకు ఇచ్చి అన్నీ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇచ్చినారు. కానీ ఇంకా నడిపోయే కాలానికి కూడా ఇంకా వస్తే ఆయన మంచిదే అనిపిస్తుంది సార్ మాకు. ఓకే ఓకే ఇక్కడ వచ్చి బాబు గారు అసలు ఓడిపోతారని చెప్పి బయట ప్రచారం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజం అని తెలుసుకుందాం అని చెప్పేసి గ్రామాలకే మేము వచ్చినాము. ఇక్కడ మీరు చూస్తే ఏమో చంద్రన్నే అంటా ఉన్నారు. ఆయనదా వస్తాడు సార్ ఇతడు. అట్లా లేదంటే ఇతడు చాలా అభ్యంతరం అవుతుంది సార్ మాకంతా. ఇప్పుడు కుప్పం అనేది ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏం ప్రశాంతత ఉందా లేదా ఇక్కడ? ఏమంత ప్రశాంతమంత అయితే ఇదేం లేదు సార్. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి చెప్పినాడు, అది లేదు. కానీ ఇంకా ఎన్నెన్నో చెప్పినాడు, ఇంకా అది ఏది లేదు. కానీ ఇంకేమైనా వస్తే చంద్రబాబు వస్తే మాకు ఏదైనా నిలుస్తుందని ఉన్నాం. ఒకప్పుడు కుప్పం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లుంది? కుప్పం చంద్రబాబు వచ్చి బాగుంది సార్, డెవలప్మెంట్ బాగుంది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు నుంచి ఎన్టీఆర్ కంటే బాగా చేసినాడా? ఎన్టీఆర్ బాగా చేసినాడు, ఎన్టీఆర్ కన్నా బాగా చంద్రబాబు చేసినాడు. ఓకే ఓకే అభివృద్ధి. ఓకే ఇంకా మామూలుగా కరెంట్ అందుకు తీసుకొని వచ్చింది కుప్పానికి, అప్పుడు ఎవరు తెచ్చినారు? ఎన్టీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కొంచెం కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద అంటే అలా ఎన్టీఆర్ తీసుకొచ్చాడు ఈ రోజులకంతా. మళ్ళీ ఎవరు రావాలంట? చంద్రబాబు రావాలా. చంద్రబాబు గారు ఈసారి వస్తే ఆయన ఇంకా ఏం అభివృద్ధి కావాలి ఇక్కడ? అభివృద్ధి చేస్తాడు సార్. ఏం కావాలి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి? చంద్రబాబు చెప్పినాడు కంపెనీలు తెచ్చి చేస్తాము, బెంగళూరు పరిశ్రమ వాళ్ళకి అంటాను. కంపెనీలు వస్తాయి ఆయన చెప్తే వస్తాయా? ఆయన వచ్చే వస్తుంది, వస్తుంది. లేదంటే లేదు, లేదంటే ఇంకా అధ్వానం చేస్తారు వీళ్ళు. చంద్రబాబు వస్తేనే మంచిది. నీకు పింఛన్ వస్తుందా? పెద్ద వస్తుంది సార్. ఇంటికి తీసుకొని వస్తున్నారా వాలంటీర్లు? ఇంట్లో వచ్చేస్తారు వాలంటీర్లు. ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇంకా ఎలక్షన్ కాబట్టి రారేమో వాళ్ళు. ఎలక్షన్ టైం కోడ్ ఉంది కాబట్టి రావట్లేదు. బాగా నీకు ఇంటికి పింఛన్లు తీసుకొని వస్తున్నారు, రేషన్ ఇంటికి తెస్తున్నాడు. తర్వాత ఇంట్లో ఏమైనా రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ పడతా ఉందా? లేదు సార్. ఏమి ఎంత మోడీ పడింది అంతే. మోడీ వేసినది పడిందా? మోడీనే మేమంతా టమారా అయిపోయింది. ఊరికే ఎందుకో వాయినా అంటారు, ఎవరు అంటా ఉన్నారు అంతే తినేవాళ్ళు. ఊరికి కూడా తింటారు వాళ్ళు, వాయినే కావాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదానికి ఈయన తోడేసేసి వేస్తా ఉన్నారు. కేంద్రమే అంటా నాది అంటా ఉన్నారు అంతే. ఇప్పుడు ముగ్గురు కలిసినారు కదా, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసింది. మరి గెలుస్తారా? గెలుస్తారు సార్. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే గ్రామాల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో కూడా ఖచ్చితంగా మాకు బాబు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మేము వచ్చేసేసి ఎంత సంక్షేమం ఇచ్చినా లేకుంటే ఏమి ఇచ్చినా అనేది అది ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు చేదోడు వేసేసి ఇస్తూనే ఉంటారు తప్ప ఇది ఏదో ఒక పార్టీ వాళ్ళు లేదంటే ఒక ప్రభుత్వం ఇచ్చిందనేసి కాదు. ఇది ప్రభుత్వం మారినా సరే ఆ సంక్షేమం అయితే మాకు వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతా ఉన్నారు. సరే చూద్దాం మరి రాబోయే రోజుల్లో కుప్పం ప్రజల అభిప్రాయం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా 174 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఇది ఒక నియోజకవర్గం, మొత్తం ఈ 175 నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకుంటేనే అధికారం అనేది ఎవరికైనా దక్కుతుంది. సో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటున్నది అయితే వేచిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.